దత్తపుత్ర దత్తపుత్ర పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ పుత్రుడు అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఈవెన్ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడట్లా. అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు. అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్ గా ఒక మెడికల్ టీం పంపించిన ఢిల్లీ నుంచి. దత్తపుత్ర మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది అంటమని కాదండి, నిజంగానే ముందు పెచ్చ ఉందండి కొంచెం. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ నిజంగా చూసారండి మనిషి. అంటే పబ్జీలు ఆడతాం అది పక్కన పెడితే, ఇప్పుడు మొన్న చూడండి దిశ ఇష్యూ జరిగింది ఎగ్జాంపుల్. అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా దాని గురించి తెలిసి, అంటే హౌస్ వైఫ్లుగా ఉండే ఆడవాళ్ళకి, అమాయకులుగా ఉండేవాళ్ళకి, నార్మల్గా ఉండేవాళ్ళకి కూడా తెలిసి దాని గురించి బాధపడ్డ పరిస్థితుల్లో కూడా బైక్ టోల్ గేట్ కట్టాలంటున్నాడంటే కనీసం దాని మీద ఒక 5 నిమిషాలు ఏంటి అని రివ్యూ చేసి ఓపిక లేదు మనిషికి. ఏదన్నా మామూలు విషయాలు మాట్లాడుతున్నప్పుడు కాగితం చూసి చదువుతాడు, నత్తుతాడు, తప్పులు మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఉన్మాద చేష్టలు, తిట్టండి కొడతాలో, రెవెన్యూలు తీర్చుకుంటాలో. రఘురామకృష్ణరాజు లాంటి పాపం కాళ్ళు పగిలిపోయేలా కొట్టేయడం చేయటం, ఈ అన్ని సైకోత్పాత పనులన్నీ చూస్తుంటే పెచ్చ అనేది ఉంది మనిషికి. అది ఆ మామూలుగా ఉండదు. నాన్నగారు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు నువ్వు పొలిటికల్ రివెంజ్ చేసి తీర్చుకుంటారు, ఏది మనం నెగ్గడం కోసం ఏం చేయాలి, ఇలాంటివన్నీ చేస్తారు, చేయరని కాదు. కానీ ఇతను మాత్రం ఉన్మాదం, అది ఒక రకమైన. అందుకనే ఇతను మెప్పించడం ఎందుకంటే తప్పదో, నెగ్గేసాడు. ఇతను మెప్పించకపోతే పార్టీ ఆఫ్ చేతుల్లో కూడా గొప్ప అయిపోతుంది. కాబట్టి ఆడు చెప్పిన దానిలో ఒప్పుకొని చచ్చి ఈ భజన కొడుకులు అందరూ వెనకాల పెచ్చెక్కిచ్చేస్తున్నారు. ఈ పెచ్చని ఇంకా పెంచి పోషించేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కానీ పెచ్చ ఉంది, నిజంగా పెచ్చ ఉంది, పిచ్చోడే. దేవుడి దయ వల్ల కాష్కో ఇష్కో పంపించేస్తే వదిలిపోతుంది.